కృష్ణ మనవడు మన మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఫస్ట్ సినిమా అనగానే అందరూ ఆనందపడ్డారు. కొత్త తరం వస్తుందని సెలబ్రేట్ చేసుకున్నారు. జయకృష్ణ ఫస్ట్ సినిమా శ్రీనివాస మంగాపురం అని అనౌన్స్ చేసి వచ్చే నెల రిలీజ్ అనేసరికి అప్పుడే సినిమా కూడా రిలీజ్ అని కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా పోస్ట్ పోన్ అన్న వార్త చెవిన పడింది. అయితే సినిమా పోస్ట్ పోన్ మాత్రం బలమైన కారణం ఉంది. అదేంటంటే ఘట్టంనేని ఫ్యామిలీ నుండి మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న జయకృష్ణ డెబ్యూ సినిమా శ్రీనివాస మంగాపురం మొదటి నుండే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. మహేష్ బాబు కుటుంబ వారసత్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. మొదట ఈ సినిమాను జూలై 9న రిలీజ్ చేయనున్నట్లు టీం గట్టిగా ప్రచారం చేసింది. పోస్టర్లు, అప్డేట్లు, ప్రమోషన్ కంటెంట్తో రిలీజ్ డేట్ను హైలైట్ చేస్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా ఇటీవల కొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రమోషన్లో మార్పు కనిపించింది. ముందుగా అనుకున్న స్థాయిలో ప్రమోషనల్ యాక్టివిటీ జరగకపోవడం, ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించిన అప్డేట్స్ ఆగిపోవడం అభిమానుల్లో అనుమానాలకు కారణమైంది. సోషల్ మీడియాలో కూడా సినిమా వాయిదా పడిందా అనే చర్చ మొదలైంది. చివరకు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం శ్రీనివాస మంగాపురం ఇప్పుడు జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయినప్పటికీ ఇండస్ట్రీ వర్గాల్లో ఈ మార్పు దాదాపు ఖాయమని చెప్పుకుంటున్నారు. ఈ నిర్ణయం వెనుక అనేక కారణాలు ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో బాక్సాఫీస్ వద్ద ఉన్న పోటీని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. జూలై నెలలో ఇప్పటికే పెద్ద సినిమాలు వరుసగా రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త హీరో డెబ్యూ సినిమాకు సరైన స్క్రీన్లు, ఓపెనింగ్స్ దొరకడం కష్టమవుతుందని అంచనా వేస్తున్నారు. జూలై 3న రావు బహదూర్ ఇంకా నాగబంధం వంటి సినిమాలు రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి కంటెంట్తో ప్రేక్షకుల్లో హైప్ పెంచుకుంటున్నాయి. వీటి తర్వాత వెంటనే జూలై 10న మరో భారీ ప్రాజెక్ట్ లెనిన్ విడుదల కానుంది. ఈ సినిమా కూడా అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ వంటి పెద్ద బ్యానర్ల నుండి వస్తూ ఉండడంతో దానికి మంచి బజ్ ఉంది. ఇలాంటి వరుస భారీ రిలీజుల మధ్య జయకృష్ణ డెబ్యూ సినిమా రావడం అంటే పెద్ద సవాల్గా మారుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా కొత్త హీరో సినిమాకు మొదటి వారం కలెక్షన్లు చాలా కీలకం. ఆ సమయంలో థియేటర్లలో స్పేస్ తగ్గిపోతే సినిమాపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ప్రమోషన్లు. సాధారణంగా ఒక కొత్త హీరో సినిమా అయితే కనీసం 2-3 వారాల ముందుగానే భారీగా ప్రమోషన్లు చేయాలి. ఇంటర్వ్యూలు, ఈవెంట్లు, ట్రైలర్ లాంచ్లు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు ఇలా అన్ని రకాలుగా బజ్ క్రియేట్ చేయాలి. కానీ ప్రస్తుతం ఉన్న టైం గ్యాప్ చూస్తే జూలై 9 రిలీజ్ అనుకున్నా కేవలం 10 రోజులు మాత్రమే ప్రమోషన్కు సమయం ఉండేది. అది సరిపోదని మేకర్స్ భావించినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్గా ఎవరు వస్తారన్నది మరో సమస్యగా మారినట్లు టాక్. ముఖ్యంగా మహేష్ బాబు అందుబాటులో లేరని సమాచారం రావడంతో ఈవెంట్ బజ్ కూడా తగ్గే అవకాశం ఉందని భావించారు. ఘట్టంనేని ఫ్యామిలీ నుండి స్టార్ అట్రాక్షన్ లేకపోతే కొత్త హీరో సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మేకర్స్ ఒక సేఫ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తొందరపడి రిలీజ్ చేయడం కంటే కొంత సమయం తీసుకొని మంచి ప్రమోషనల్ బజ్ క్రియేట్ చేసిన సినిమాను రిలీజ్ చేయడం మంచిదని భావించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గ్రాండ్ లెవెల్లో చూసినప్పుడు కూడా శ్రీనివాస మంగాపురం సినిమాపై పెద్ద స్థాయి హైప్ ఇంకా పూర్తిగా ఏర్పడలేదని టాక్. ట్రైలర్ లేదా పెద్ద ప్రమోషనల్ కంటెంట్ వచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఇప్పటి వరకు ఆ స్థాయి బజ్ రాకపోవడంతో రిలీజ్ డేట్ వాయిదా వేయడం సరైన నిర్ణయమని విశ్లేషకులు అంటున్నారు. ఇక జయకృష్ణ డెబ్యూ కావడంతో అతనిపై అంచనాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. ఘట్టంనేని కుటుంబం నుండి వస్తున్న కొత్త హీరో కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి ఉన్నా అదే స్థాయిలో పోటీ కూడా ఎదురవుతుంది. అందుకే మొదటి సినిమానే సక్సెస్ కావాలంటే సరైన టైమింగ్ చాలా ముఖ్యమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో రిలీజ్ల ప్లానింగ్ చాలా కీలకంగా మారింది. ఒకేసారి పెద్ద సినిమాలు వరుసగా వస్తూ ఉండడంతో చిన్న మరియు కొత్త సినిమాలు ఇబ్బంది పడుతున్నాయి. అందుకే మేకర్స్ చాలా జాగ్రత్తగా డేట్ సెలెక్షన్ చేస్తున్నారు. శ్రీనివాస మంగాపురం విషయంలో కూడా అదే స్ట్రాటజీ అనుసరించినట్లు కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే జయకృష్ణ డెబ్యూ సినిమా వాయిదా అనేది నెగిటివ్ నిర్ణయం కంటే స్మార్ట్ ప్లానింగ్ భావిస్తున్నారు. ఎందుకంటే సరైన టైమింగ్లో విడుదల చేస్తేనే కొత్త హీరోకు మంచి ప్రారంభం లభిస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొంత ఆలస్యం చేయడం సినిమాకు లాంగ్ రన్లో మేలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.